నందిని ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తోంది? ఒకవేళ ఆటలాడుతోందా? ఏంటయ్యడు ఏంట్రా ఇది? ఆవులు మేకల్లో మొక్కలు పీకి తింటున్నావు. అల్లుడు గారికి ఆకుకూరలంటే ఇష్టమేమో. అయ్యా ఆడికి ఏమి ఇష్టమో నాకే కదా తెలుసు. తాయెత్తు, చీపురుకట్ట, చెప్పులు. ఇంట్లో కూరగాయలు ఏం లేవు, మేము వెళ్ళి తీసుకొస్తాం. నందిని స్నానం చేసి వచ్చాక ఇద్దరు కలిసి టిఫిన్ చేయండి. మేము వచ్చేలాగా మొక్కల్ని పీకి తినేకు అర్థమైందా? గారికి ఆకుకూరలు తీసుకురావాలి. వీళ్ళు ఎప్పుడు వెళ్తారా అని చూశాను. నందిని ఏంటి నందిని అదో టైప్ గా నవ్వుతున్నావు నువ్వు? పోయిందా గంగా? అంతా పోయిందా? అయ్యో ఎవ్వరు పోలేదు. మా అమ్మ మీ వదినే బయటికి వెళ్ళారు. నందిని ఇప్పుడు కొత్తగా మగాడి వయసులో మాట్లాడుతున్నావు, సిగరెట్ కూడా కాలుస్తున్నావు. ఇదంతా తమాషాకేగా? అయ్యో నేను సిగరెట్ కాల్చలేదు. అయ్యో ఇంకెవరమ్మా కాల్చారు? నా శివని ఇలా దమ్ము కొడతాడు. నీకు కూడా గుండు కొడితే నా శివలాగే ఉంటా. శివ 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 ఎవడా శివ? గంగనే కొడతావా? నో బ్రదర్. గుండు శివ మొండి శివారా? తల పుల్లుగా చుట్టెట్టుకుని గుండు శివ మొండి శివ అంటున్నావే. ఎవరా గుండు, ఎవరా గంగ, ఎవడా శివ? ఆ చల్దరని కొడతావేంటి? నువ్వు మాత్రమే మగాళ్ళ కొడతావా? నేను కూడా మగాన్నేనే. ఉండు నేను మా అమ్మతో చెప్తాను. అమ్మా కొడుతుందా మనదు. ఈ క్యాండిడేట్లు ఇద్దరు ఫ్రెష్ గా వస్తున్నారు, చెప్తే లోపలికి వెళ్ళరా. ఏంట్రా ఇద్దరు భోంచేశారా? నేను మాత్రమే తిన్నానమ్మా. ఏంట్రా ఒక టైప్ గా మాట్లాడుతున్నావు? నిజం చెప్పానంటే నువ్వు నన్ను ఎగిరెగిరితంతావు. ఉండు నేను ఇరికించేస్తాను. మా ఏంటి నాన్నా? మా ఏంట్రా? నీ కోడలు నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట. అదేంటది? నేను ఇక్కడ ఉండగా ఆవిడతో మాత్రం పర్సనల్. అనవసరంగా తొందరపడకండి. నెక్స్ట్ మీరే. ఓకే అమ్మా గో హెడ్. మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. రండి. హాయ్ డాక్టర్ ఇన్లా. నందిని నందిని నందుకుటే పర్సనల్ గా మాట్లాడాలని కనపడదేంటి? ఆ రూమ్ లో ఉంటుందేమో. నందు ఏంటది? ఉయ్యాల ఊగింగ్. ఆగు, ఆ భయం ఉండాలి. నంద నంద Who is the black seat? ఉయ్యాల దానితట అదే ఊగుతుంది. ఎలా? ఎవరు నా వీపు మీద చపాతీలు కాల్చుతారు? అయ్యో ఈ రూమ్ లో ఏదేదో జరుగుతుంది. అయ్యో ఫుల్ గా వాయించినట్టుంది. మీరు ఇక్కడే కూర్చోండి, నేను పిలిచినప్పుడు వస్తే చాలు. అప్పుడే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఏంట్రా తను
నన్ను ఒంగోబట్టి వీపు మీద విమానం మొత్తం మోగించింది. నువ్వు చెప్పుకున్నావు, నేను చెప్పుకోలేకపోతున్నాను. నాతో చెప్పకుండానే నన్ను పిలిచేసావు కదా, చాలా థ్యాంక్స్ రా. నాకు చివరి వరకు గంజి పోస్తావన్న నమ్మకం వచ్చింది. నేనేం చెప్పినా నువ్వు నమ్మవు కదమ్మా. ఇక్కడ నేను చెప్పేది సైలెంట్ గా విను. ఈ మర్యాద మనకి మాత్రం దక్కితే సరిపోదు, ఆవిడ కూడా దక్కాలి. పిలిచేద్దామా? ఏమండండి, ఇటు రండి. ఇక నువ్వు జీవితంలో నవ్వవే. ఏమిటి చాలా సేపటి నుంచి తల్లి కొడుకులు పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు? మీ గురించే. మీ ఆడపడుచు మీతోనే పర్సనల్ గా మాట్లాడాలంట. వెళ్ళి ఎంత అదే కదా అనుకున్నాను. నాకేదైనా గిఫ్ట్ కొని పెట్టుంటది. గిఫ్ట్ అంటమ్మా. ఇక దంచుడు, దంచుడే. నందిని నందిని ఇక్కడున్నావా? నందిని ఇక్కడే కదా ఉంటున్నారు. బలికెళ్ళిన మేకలాగే ఉంది. అల్లుడు గారు అక్క థ్యాంక్స్. థ్యాంక్స్. అక్కయ్య గారు చాలా థ్యాంక్స్. వెల్కమ్ అండి. పెళ్లికి ముందే పంచభక్ష పరమాణాలు వడ్డించి భోజనం పెట్టారు. మేమెక్కడ పెట్టాం, మీ అమ్మాయి పెట్టింది. మా దానికి ఏదో దయ్యం పట్టినట్టుందమ్మా. మంచి స్వామీజీ దగ్గరికి తీసుకెళ్దామమ్మా. వాళ్ళు రాలగొడతాను. రోజంతా తాయెత్తు, మంత్రగాడు, దెయ్యాలు, భూతాలు అంటూ తన్ని ఓ మంచి ఫిజియోథెరపీ దగ్గర తీసుకెళ్ళాలి. ఫిజియోథెరపీ మనకి మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాం. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, లోపల ఉన్న అమ్మాయికి ప్రాబ్లం ఏంటి? అదేంటో తెలియడం లేదు డాక్టర్. నా కోడలి పిల్ల సడన్లీ యాంగ్రీ అవుతుంది. అలాగా? అవును, యాంగ్రీ అయినా పర్వాలేదు. దగ్గరకు రమ్మని గొడ్డును బాదినట్టు బాధేస్తుంది డాక్టర్. గుడ్ లాగనా? నేను చూసుకుంటా. నీకు వయసు అయిపోయిందా? నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఏమంటారు? లోపల పడుకున్న అమ్మాయికి దెయ్యం పట్టింది. ఆడదాన్ని గుడ్డులా కొడుతుంది, మగాన్ని గుడ్డలోడ తీసుకొడుతుంది. ఎస్కేప్. ఏంటి బాబు ఇంకా చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? కలియుగంలో దెయ్యాలు ఆత్మలు అంటూ ఐ యామ్ ద డాక్టర్. నిన్ను నమ్ముకుని నేను వచ్చాను చూడు. నాతోనా? నేను దెయ్యానికి దెయ్యం పడితే తెరివేమండి. పాప, ఐ యామ్ డాక్టర్ పాండురంగ, సైకియాట్రిస్ట్. నీకేంటమ్మో ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు, నీకే. సమ్ బ్యాడ్ వాయిస్. ఈ రూమ్ లో నేను ఒక్కడే కదా మగోండి. ఇంకో మగం కనిపిస్తుంది. ఏం జరుగుతుంది? జీవన తరంగాలలో చాలా క్లీన్ గా ఉన్నాడు. ఆ దేవుని ఊహించింది జరగలేదే. ఎవరికి ఎవరు సొంతము పెద్ద పోటుగాళ్ళ పోజిస్తున్నాడేంటి? ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. ఏయ్, దొంగ రాస్కెల్, దాస్తున్నావా? నాకు తెలుసు, ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. చెప్పింది వాళ్ళకి చెప్పేయండి. సరే, ఏం చెప్పాలి? డాక్టర్, నందిని ఏం చెప్పింది? ఆ పిల్ల మీరు డీప్ గా లవ్ చేసుకుంటున్నారట. దానికి వీళ్ళిద్దరూ డిస్టర్బెన్స్ గా ఉన్నారు. ఎప్పుడు? అదే కదా. అందుకని వీళ్ళిద్దరిని నైట్ షోకి పంపించి ఆ అమ్మాయి మీతో ఒంటరిగా ఉండాలంట. ఒంటరిగానా? డాక్టర్ డాక్టర్, ఎందుకు ఆ అమ్మాయి దగ్గర నన్ను ఇరికించాలనుకుంటున్నావు? నువ్వు మాత్రం ఫ్యామిలీతో వచ్చి అమ్మాయి దగ్గర నన్ను ఇరికించలేదా? నువ్వు మాత్రం నన్ను ఇరికించలేదని మైండ్ వాష్ అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు నిన్ను ఎలా ఇరికించాను. అమ్మా, చూడు, అలా చూడు. రేయ్, వీడు శివాలా లేడు? అవునన్నా. ఏంటి గౌనన్నా? ఎవరండి శివ? వీడు గుండు కొడితే అచ్చ శివానే. అవునన్నా, అలాగే ఉన్నాడు. తను అలాగే అంటుంది, వీడు అలాగే అంటున్నాడు. రేయ్, ఏ ఊరనిది? నాది సిటీ. అయితే ఇక్కడేం చేస్తున్నా? పని మీద వచ్చాను. తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? 35 మంది. 35 మంది? కాదబ్బా, నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో 35 మంది పుట్టారని చెప్పా. రేయ్,
నేను అడిగింది అది కాదురా, మీ అమ్మకి నువ్వు ఎన్నో కొడుకువే. మా అమ్మకి ఒకే భర్త ఒకే కొడుకు, అది నేనే. వీడితో మాట్లాడితే నాకు జుట్టు వచ్చేస్తుంది. సరే రేయ్, రండి. అన్నా అన్నా, ఎవరన్నా గుండు శివ? అందరూ నేను గుండు శివలాగే ఉన్నానంటున్నారు. ఎవరన్నా డీటెయిల్ తెలుసా చెప్పన్నా గుండన్నా? నీకు ఆ విషయాలన్నీ అనవసరం. బయలుదేరు. రేయ్ రండ్రా పోదాం. ఒకేలాగా 7 ఉంటారన్నది నిజమేనేమో. పిల్లలు